Yeah, hi, Sundara Rami Reddy from RCP Technologies. రీసెంట్గా ఇండియా జీడిపి Q1 డేటా వచ్చిందండి అండ్ 13.5% గ్రోత్ అనమాట. చాలామంది సోషల్ మీడియాలో అండ్ మీడియాలో కావచ్చు దాని మీద డిస్కషన్ జరుగుతుంది. జీడిపి గ్రోత్ తగ్గిపోతుందని ఒక వర్గం, లేదు జీడిపి పర్ఫెక్ట్గా ఉందని రెండో వర్గం ఒకళ్ళు ఆర్గ్యుమెంట్ చేసుకుంటూ ఉన్నారు. మనం రియాలిటీ ఒకసారి చెక్ చేద్దాం. ఆర్బీఐ ప్రెడిక్షన్ ప్రకారం జీడిపి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఈ క్వార్టర్లీలో 15% అండి. అంటే ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గినట్టుగా లేదు, తగ్గిందనమాట. అంటే ఆర్బీఐ ఎక్స్పెక్టేషన్ మనకి ఇది రీచ్ అవ్వలేదు. రెండోది అండ్ ఓవరాల్గా అందరూ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే అప్ టు 18% దాకా వస్తుంది క్వార్టర్లీ గ్రోత్ అన్నారు. దాని ప్రకారం చూసుకున్నా సరే ఇది డిసప్పాయింట్ కింద లెక్క. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ Q1లో వచ్చిన 20% అనమాట. అది దాంతో కంపేర్ చేసుకున్న 13.5 అనేది లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. అంటే కంపేర్ టు లాస్ట్ ఇయర్ Q1 డేటాతో కంపేర్ చేసిన ఆర్బీఐ ప్రెడిక్షన్స్ ప్రకారం చూసుకున్న కరెంటు 13.5 అనేది కొంచెం డిసప్పాయింట్ అయినట్టు చూసుకోవాలి మనం. కానీ కరెంటు వరల్డ్ మార్కెట్ కండిషన్లో కనుక చూసుకున్నాం అనుకోండి, ఏ వరల్డ్లో ఏ కంట్రీతో కంపేర్ చేసినా సరే 13.5 అనేది చాలా ఎక్కువ. మనం ఇప్పుడు స్టాటిస్టికల్ డేటా చూద్దాం వరల్డ్ వైడ్గా ఏం జరుగుతుంది అనేది. ఇండియాలో ఈ Q1 డేటా 13.5 అండి. అండ్ అదే టైంలో స్పెయిన్లో అయితే జస్ట్ 1% గ్రోత్, ఇటలీలో అయితే 1% గ్రోత్, అండ్ ఫ్రాన్స్లో అయితే 0.5% గ్రోత్, అండ్ చైనాలో 0.4. అంటే చైనాతో కంపేర్ చేసుకున్నప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ 33 టైమ్స్ గ్రోత్ ఉంది. 33 టైమ్స్ గ్రోత్, దట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ. అండ్ జర్మనీ గ్రోత్ 0.1 అండి, జస్ట్ 0.1. అండ్ యూకే అండ్ -0.1 అండి. అంటే కంప్లీట్లీ దిస్ ఏ దట్ రిసెషన్. అండ్ యూఎస్ సెకండ్ క్వార్టర్లీ గ్రోత్ నెగిటివ్ గ్రోత్, ఇది -0.6. అంటే యూకే అండ్ యూఎస్ క్లియర్గా ఇన్ ద రిసెషన్ అనమాట. ఎందుకంటే జీడిపి కనుక రెండు క్వార్టర్లీ గ్రోత్ కంటిన్యూస్గా నెగిటివ్ కనుక అయితే అది అఫీషియల్గా రిసెషన్లో ఉన్నట్లకే. సో ఇట్లా వరల్డ్ దేంతో కంపేర్ చేసినా సరే ఇండియన్ కరెంట్ కంటెస్ట్లో 13.5 గ్రోత్ అనేది చాలా ఎక్కువ అండి. కాకపోతే ఆర్బీఐ ప్రెడిక్ట్ చేసిన ప్రకారం అయితే తక్కువ ఉన్నమాట నిజమే, కానీ బట్ కంపేర్ టు ఈ కరెంట్ కండిషన్స్ కానీ చూసుకుంటే 13.5 అనేది ఎక్స్ట్రాఆర్డినరీ గ్రోత్ అనమాట. సో అందుకని ఇప్పుడు ఇండియన్ ఇన్వెస్టర్స్ ఎలా రియాక్ట్ అవ్వాలి ఈ న్యూస్ అని చూద్దాం. ఒకసారి కంపేర్ చేసామనుకోండి మనం. యూరప్ కనుక చూస్తే వరస్ట్ డ్రాట్ అండి. లాస్ట్ 500 ఇయర్స్తో కంపేర్ చేసుకున్నప్పుడు వరస్ట్ డ్రాట్లో ఉంది యూరప్. అంటే అక్కడ నదులు మొత్తం ఆల్మోస్ట్ ఎండిపోతున్నాయి. టెంపరేచరు 35 to 40 టెంపరేచర్ నోట్ అవుతుంది అక్కడ. యూరోప్లో ఎలక్ట్రిసిటీ ప్రైసెస్ ఆల్ టైమ్ హైలో ఉన్నాయి. అక్కడ ఇండస్ట్రియల్ యూసేజ్ చేసే వాళ్ళైతే ఎలక్ట్రికల్ బిల్స్ 5 times 10 times రైజ్ అవుతున్నాయి. అండ్ S&P రిపోర్ట్ ప్రకారం అయితే అండ్ క్వార్టర్లీ గ్రోత్ కూడా ఆల్ ఎక్సెప్ట్ ఎనర్జీ సెక్టర్స్ కాకుండా మిగతా సెక్టర్స్ మొత్తం కూడా -4% అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ చైనా గ్రోత్ కూడా వరల్డ్ మానిటరీ ఫండ్ వాళ్ళు ఇంతకుముందు ఎర్లియర్ 4.5% గ్రోత్ తీసుకున్నారండి. ఇప్పుడు కాకపోతే దాన్ని లోవర్ చేసేసి 3.3 చేశారు. ఓకే, అంటే వరల్డ్ మొత్తం గ్రోత్ డౌన్ అవుతున్న ఈ టైంలో ఇండియా జీడిపి గ్రోత్ 13.5 అనేది దట్స్ ఎక్స్ట్రాఆర్డినరీ, దట్స్ టూ గుడ్ అనమాట. అదే టైంలో ఇండియా నిఫ్టీ ఈపీఎస్ 20% నుంచి అండ్ ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇయర్లో 23లో 20% గ్రోత్ అండి. అండ్ 24లో 15% గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇండియన్ మాన్సూన్స్ అబోవ్ యావరేజ్, అంటే బాగానే ఉన్నట్లెక్క మాన్సూన్స్ కూడా. ఓకే, అండ్ ప్రైవేట్ కంపెనీస్ టూ మచ్గా కెపాసిటీ ఎక్స్పాండ్ చేస్తున్నాయి. గత 10 yearsతో కంపేర్ చేసినప్పుడు ఈ సంవత్సరం ఎక్స్పాండ్ చేసే కంపెనీ చాలా చాలా ఎక్కువ. అండ్ ఇన్ఫ్లేషన్ ప్రపంచం అంతా ఇన్ఫ్లేషన్తో భయపడుతుంటే ఇండియాలో మాత్రం 5 months లోలో ఉంది ఇన్ఫ్లేషన్ 5.71. కంపేర్ టు ఎర్లియర్ 7తో పోల్చుకుంటే ఇప్పుడు కరెంట్ ఇన్ఫ్లేషన్ అనేది 5 months లో అండ్ ఇట్స్ 5.7. ఓకే, అలాగే ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ కూడా కంపేర్ టు వరల్డ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఒక ఇండియాలోనే 75% ఇన్వెస్ట్ చేశారండి వాళ్ళు. $7.5 billion ఇన్వెస్ట్ చేశారు ఇండియాలో ఈ సంవత్సరం. అంటే ఏ లెక్క చూసుకున్నా సరే కంపేర్ టు వరల్డ్ మార్కెట్స్ ఇండియా వెరీ స్టేబుల్ పొజిషన్లో ఉందండి. అండ్ పొలిటికల్ స్టెబిలిటీ కావచ్చు, అండ్ ఎకనామిక్ గ్రోత్ కావచ్చు, అండ్ ట్యాక్సేషన్ కావచ్చు, అండ్ రీసెంట్గా వచ్చిన జిఎస్టీ కలెక్షన్స్ కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన జిఎస్టీ Q1 డేటా కావచ్చు, ఏ లెక్క చూసిన సరే అన్ని పాజిటివ్ ఫ్యాక్టర్సే ఉన్నాయి. అందుకని షోల్డ్ వరల్డ్ అండ్ బై ఇన్ ఇండియా, దట్ ఈస్ ద స్లోగన్ రైట్ నో అనమాట. అందుకని ఇండియన్ ఇన్వెస్టర్స్ కరెంట్ కంటెస్ట్లో రిసెషన్ వస్తుంది, అమెరికాలో రిసెషను, యూరోప్లో రిసెషన్ ఇలా అనుకునే బదులు ఇండియాలో ఉన్న మంచి క్వాలిటీ కంపెనీస్ కనుక మీరు బై చేయడం ద్వారా ఇండియన్ గ్రోత్ స్టోరీలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. డెఫినెట్గా నెక్స్ట్ 10 years
మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ గోయింగ్ టు రాక్ అండి. ఎందుకంటే ఎనర్జీ కాస్ట్ పెరగడం వల్ల యూరోప్ నుంచి ఎక్కువ అవుట్సోర్సింగ్ ఇండియాకే వస్తుంది. అండ్ రీసెంట్గా యుక్రెయిన్ వార్ నుంచి కూడా క్రూడ్ ప్రైస్ బాగా పెరుగుతున్నాయి కాబట్టి వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇది ఎనర్జీ సెక్యూరిటీస్ ఉంది కాబట్టి తక్కువ రేటుకి దొరుకుతుంది కాబట్టి ఎనర్జీ అంటే మిగతా కంట్రీస్తో పోల్చుకున్న ఇండియాలోనే ఎనర్జీ సెక్యూరిటీ ఉంది, స్టెబిలిటీ ఉంది కాబట్టి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ బాగా పికప్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని స్పెషాలిటీ కెమికల్స్ కావచ్చు, లేదా ఫర్టిలైజర్స్ కావచ్చు, లేదా ఆటోమొబైల్ ఎలక్ట్రికల్ వెహికల్ థీమ్ కావచ్చు, ఇట్స్ గోయింగ్ టు వర్కౌట్ ఎక్సలెంట్ అనమాట నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ కూడా. అందుకని ఇందులో ఉన్న ఫండమెంటల్ సౌండ్ కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం లాంగ్ టర్మ్లో మనం మంచి రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటే మదర్ ఆఫ్ ది ఆల్ స్టాక్ మార్కెట్స్కి అమెరికా పెద్దన లాంటిదండి. అక్కడ లాస్ట్ 1 yearలో నాస్డాక్ 11% డౌన్ అయితే ఇండియాలో మొత్తం ఇంకా స్టిల్ పాజిటివ్లో ఉన్నాం మనం. అంటే ఖచ్చితంగా అమెరికాని మనం ఫాలో అవ్వట్లేదు, మనం డీవియేట్ అవుతున్నాం, పాజిటివ్ రిటర్న్స్ వస్తున్నాయి అనమాట. అందుకని సెల్ వరల్డ్ మార్కెట్స్ అండ్ బై ద ఇండియన్ మార్కెట్స్ అనమాట. దట్ ఈస్ ద న్యూ స్లోగన్. ఓకే, సో ఇండియన్ ఇన్వెస్టర్స్ రిసెషన్ వస్తుంది లేదా అని భయపడే బదులు మంచి క్వాలిటీ స్టాక్స్ బై చేయడం ద్వారా లాంగ్ టర్మ్లో మంచి గైన్స్ సంపాదించుకోవచ్చు. కాకపోతే షార్ట్ టర్మ్ వాలిటిలిటీ టూ మచ్ ఉంటుంది, ఎందుకంటే న్యూస్ ఫ్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి, నెగిటివ్ న్యూస్ ఫ్లో. ఓకే, అదర్వైజ్ పాజిటివ్ బైస్ మార్కెట్స్. థ్యాంక్ యూ.